ఎంజాయ్ బ్రోస్ పండగ. ఫస్ట్ గట్టిగా ఒక లైక్ కొట్టి వీడియోని అయితే ముందుకు తీసుకెళ్ళాలి. అమ్మన్ రాంబాబు రోజా తప్ప ఇద్దరు గారెలు అనుకునేది, వీళ్ళు గారెలు తింటారు, మనకి ఎందుకు గినయింది. మేము ఎస్పీ గారికి ఇచ్చాం, డీజీపీ గారికి ఇచ్చాం, నో యాక్షన్ టిల్ నౌ. ఏంది స్వామి నాకు అర్థం కాల. రుచిరాజు ప్రపంచ యాత్రికుడు చెప్పాడంటే ఫైనల్ డెసిషన్. పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత అమ్మా ధైర్యం వచ్చిందిరా, నేను ఇక వాస్తవం చెప్పొచ్చు అని. మీ ఓడు లవర్స్ చెల్లెలు అని చెప్పి ఆడిన నాటకాలన్నీ మా తెలిసిపోయి బొంగ ఏం పీకుతారు స్పీకేవ్లే గానీ మీ ఓడిని పెచ్చ పీకుడు పేయడానికి అందరం కలిసి వస్తున్నాము. లాకప్ డెత్ అయిపోయడానికి రెడీగా ఉండమని చెప్పే రాత్రి జరిగింది అది. అది చెప్పేది మీరు కాదండి, రుచిరాజు ప్రపంచ యాత్రికుడు. దేవుడు వెంకటేశ్వర స్వామి కళ్ళకు వచ్చాడు, నీ కళ్ళకు వచ్చి చంద్రబాబు నాయుడు జగన్ వస్తున్నాడు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వింత అని తప్ప నువ్వు చచ్చిపోయేదాకా వామ్మో నన్ను పడవద్దు అన్నో. అది కాదు, బతుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతకొచ్చాయా, నీకెందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను. వెంట్రుక ఇలాంటి జోకులు ఎవరుంటే ఇప్పుడు వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. చెత్త ఎదవా పిచ్చిముండవాడక ముందు ఆయన చరిత్ర తెలుసుకో. మొట్టమొదటి కృష్ణమురళిదా ఎందుకు నోరు మూసుకున్నావు రా సన్నాసి. పాపులర్ కోసం ఇట్లాంటి డ్రామాలు చేయమాకు. వ్యక్తి అందుట్లో అనుమానమే లేదు. అంటే ఈయన గురించి కూడా చెప్పాలి కదా, జనాలకి చాలా మందికి తెలియదండి. మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరూ తెలుసు. చెత్తబాయ్ వచ్చాడు, ఆ ఇంట్లో చెత్తపోతాం, వాడు మొహాన్ కొట్టుకుపోతాడు. నీ కింద నుంచి పైన ఏమేమి ఉందో కూడా నాకు తెలుసు. వెరీ గుడ్ తాతయ్య, ఇలాంటి సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్. అసలు రాదన్న ఇంకో తెచ్చలు మొన్నే మా పెళ్ళం బిడ్డలు బాగా తిట్టారట, ఇంకో 2000 అన్న. చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి. ఎక్కడ కనపడిన ఒక వ్యక్తి మళ్ళీ నన్ను బయలుదేరి బయటకు వచ్చేసి ఎవ్రీథింగ్ తిని వేల కోట్లు తిని ఎంత తింటావయ్యా. ఏటో ఆయన గొప్ప గొప్ప బిర్యానీ చూపిస్తుంది ఆత్మ, ఇంక తింటాం ఆత్మయ్యా. ఉంటాను బాబాయ్, జై బిర్యానీ. ఐఎమ్ లివింగ్ హంబుల్లీ, రెస్పెక్టెడ్లీ, ప్రౌడ్లీ. నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. నన్ను కూడా మాట్లాడుతుంటే నా అమ్మ నా పెళ్ళం బిడ్డలు కూడా భలే తిట్టారన్న, చండాలని తిట్టారన్నా. మాకేమో ఏడుపు యాక్షన్ రాదు, ఏడవలేం. ఇదేటా అనుకున్నా, అది వింత అనుకుంటే ఇది వింటున్నారా వింత. అది మాకేమో చంద్రబాబు నాయుడు లాగా, జగన్ గారికి మాకేమో ఏడవటం చేత కాదు. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఈ పేటిఎం బ్యాచ్లు ఎవరెవరైతే పెట్టారో వాళ్ళ మీద ఒక్కనన్నా అరెస్ట్ చేయండి. ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి? తిన్నావు పందికొక్కులాగా. నేను కూడా ఇప్పుడు మా నా శ్రీమతిని తల సుతల సయ్యూతల సామ్రాజ్య అంగ వంగ కళింగ హేపాల భూపాల కాంబోజ మాయెత్తి వెంకన్న డొంకన్న. కళ్ళు మీ టీడీపీ మొత్తం టీడీపీ అఫీషియల్ ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే. చేతనం చేసుకుంటారా, మేము ధైర్యంగా మీ మీద పోరాటం చేసేది అని చెప్పని. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్. అక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని లంజను అన్నాడు. జగన్ గారికి మాకేమో ఏడవటం చేత కాదు, నటించడం చేత కాదు. ఇగో వెంకీ నువ్వేమన్నా ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లేదు. తగ్గకుండా పోరాటం చేయడం మా నైజం. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు వీళ్ళు రాత్రిపూట? లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా ఆడియో అదిరిపోద్ది. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు పులి మీద స్వారీ చేస్తున్నారు, జాగ్రత్త. గుడ్డేం కాదు, అవన్నీ పెట్టాం, యాక్షన్ తీసుకొని బాబు అని ఇచ్చాం. నేను కూడా న్యాయవాద వృత్తిలో కొన్నాళ్ళు పనిచేశా, నేను ఎక్కడా చూడలా. ఈయన అమ్మన్ రాంబాబు ఏం చేశానంటే, ఈయన కోడి తలకాయ ఉపయోగించి అన్నను ముందుగానే నేల నాకిచ్చినారు. దెబ్బలు కూడా మ్యాజిస్ట్రేట్ గారికి చూపిస్తే ఇప్పుడు నాకిచ్చిన కాడికి సాలగా ఇంగారంతో తేనె పూసి నాకిద్దామని. నువ్వెందన్నా నాటకాలాడు, దయచేసి జగన్మోహన్ రెడ్డి మాత్రం మర్డర్ చేయమా. వాడు లోఫర్ కాదురా, కబ్జాలు చేయడరా, అవినీతి పనులు చేయడరా. ఆ మాట నేను నిన్ను అడగాలి. మీ వాడు టీడీపీ, వాడు ఏమేమి తిట్టో చూడాలని. నా ఇంటో నేనేం చేస్తే నీకెందుకురా, అడగడానికి నువ్వెవడివి? నువ్వెంతరా ఆఫ్టర్ పిల్లి గింజ.
దమ్ముంటే నువ్వు ఒక అమ్మ అబ్బకు పుడితే స్ట్రైట్గా రా కత్తి తీసుకొని. దిస్ ఇస్ మై అకాడమీ. ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి, అవి చాలా భయంకరంగా ఉంటాయి. జైల్స్ వస్తాయి, న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా రాజకీయ పోరాటం కూడా చేస్తాం. టైం 5:48 కావచ్చింది, 6 అవుతుంది. అమాయకురాలేనే, ఆమె అంటే అడిగేవాళ్ళు లేడనే. పిచ్చి కుక్క ఒక టీవీ పెట్టుకొని. సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు? నీకు సీము నెత్తుడు లేకపోవచ్చు, నాకున్నాయి అబ్బా. ఏంట్రా పట్టపగలే కలలా? రాత్రిపూట 12 గంటలు ఇంటికి వెళ్ళి మ్యాజిస్ట్రేట్ గారి ఇంటికి వెళ్ళి ఏమైంది ఇప్పుడు? తన్ను ఎత్తుకో, కారులో ఎక్కించుకో మేరు. ఏమిటి అన్యాయం అంటున్నా, పరాకాష్ఠకు జరిగింది. అమ్మన్ రాంబాబుకి ఎందుకు అంత నోటుకుల? ఆ పులే మిమ్మల్ని తింటుంది రాబోయే కాలంలో గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇప్పుడు అన్న హెలికాప్టర్ ఎక్కాలంటే భయపడతా అండి దెబ్బకు. ఎందుకని? నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పిన దాకా వాడు ఉంటాడండి, ఎప్పుడో పారిపోతాడు. నాకు చాలా చిత్రం అనిపించింది. నువ్వు అన్నను ఇప్పటికి నాకు ఇచ్చిన గాడికి చాలు నేను నేల. వాట్ ఈస్ దిస్? ఇది మెంటల్ హెరాస్మెంట్ కాదా? ముసుగులేయటం. ఎందుకు ఈ కర్మ మనకు ఈ వయసులో? ఇదేం బతకండి, ఈ బతికే బ్రహ్మాండంగా ఉంది. భలే తిట్టాను, పోతా ఇష్టపడలేదు. భగవంతుడా, ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం ఈయన బతికించవా? ఎవరు చేసినా తప్పే, మా వాళ్ళు చేసినా తప్పే. అది అసలు పేరు నారా బాబో ఏ బాబో మనకు తెలియదు. నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో, నా స్విచ్లో ఏలెట్టావనుకో మీటర్ ఎర్రని తిరుగుద్ది. ఈ పెంటకి మాంది ఎవరు ఈ రాష్ట్రంలో? నా కర్మ కొద్దీ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరే ఏవి దొరకలేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు మీరు కలేజా ఉన్న నాయకులు అయితే కనుక ఈ కథ డైలీ సీరియల్ కింద ఇస్తే మినిమం ఎపిసోడ్లో అవుద్ది. ఈ గుండెల్లో నా కుటుంబం తప్ప నెక్స్ట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి. వరుస క్రమంలో ఏం జరగాలి అన్నీ జరుగుతూ ఉంటాయి. శ్రేణులు కూడా ఆలోచించుకోవాలి. అద్భుతం. నారా లోకేష్ బాబు అంతా అవినీతి పరుడు ఈ స్టేట్లో లేడు. ఏంట్రా తాగి వాగుతున్నావా? నా చేతిలో నీది ఉందనుకో, నువ్వు పోతావు. ఇప్పుడు నేను రివెంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ వస్తున్నాను. మీ ఓన్ ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా. నువ్వెవడగా వెయ్యా వచ్చి పద్దాక అతని మీద కొండ మీద కూర్చొని నిన్న దేవుడే కాపాడాలరా బాబు. యాక్షన్ చేయటం, బుడబుడ దొక్కాల నటించడం చేత కాక బుర్ర తక్కువ ఎదవా. నువ్వు రేటింగ్ కోసం బెళ్ళపు లింబాకు కూర్చొని నువ్వెందుకురా? సార్ వాడు పారిపోకుండా కింద కాపలా కాయండిరా. ఓకే సార్. అది కూడా నేర్చుకోవాలి కదా. అరబ్ దేశమే కాదు, ఈ దేశాలు కూడా వెళ్ళి రావాలి. డిఐజీ గారు ఆయన చెప్తాడు పురాణాలు. ఇట్లాంటివి ఏమైనా చేస్తే ఆటి కోసం పెట్టారు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. వీడియోలు చూసి వాళ్ళకి కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందా 5 మిలియన్? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.